చెప్పండి. అనేక విషయాల మీద చెగువీర కానించి హిందీ కానించి అన్నిట్లోనూ అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. ఇలాంటి వ్యక్తిని మరి ఆంధ్ర ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నట్లు ఏం కదా. చివరికి రాయపూర్వల సుబ్బారావు గారు రాసిన కవిత్వాన్ని కూడా గురజాడ అప్పారావు గారికి రాశారు. ఆయన గొప్పవాడు కావచ్చు, అది వేరే విషయం. ఆయన రాసిన కవిత్వం వేరు, ఈయనది వేరు కదా. సో మరి నిజంగా ఆయన పుస్తకాలు చదివారా, లేకపోతే ఆయన ఉపన్యాసం రాసిచ్చిన వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా? తిలక్ గారు నమస్కారం. జయసార్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ జరిగిన అన్ని పరిణామాలు, ఈ 12 ఏళ్లలో ఆయన మాట్లాడిన మాటలు, ఉపన్యాసాలు కనుక మనం చూసినట్లయితే హాఫ్ నాలెడ్జ్తో ఆయన ఏదైనా కానీ మాట్లాడుతూ ఉంటారు. పూర్తిగా స్టడీ చేయడం అనేది అర్థమవుతుంది. 2, అక్షరాలు మనం రాజకీయ విషయాల గురించి ఒక జర్నలిస్ట్ గా మాట్లాడాలనుకుంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. అది అక్షరాల ఆయన మొన్న ఆ మీటింగ్ లో రుజువు చేసుకున్నారు. 12 ఏళ్ళుగా ఇదే మాట్లాడుతున్నారు. ఆయన 12 ఏళ్ల సభ ఆవిర్భావ దినోత్సవంలో కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయాలు, విధానాలు, 12 ఏళ్లుగా సాధించిన విజయాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడకుండా 12 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నారో, 12 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతారో ఆత్మస్థుతి కారణంగా నేను చాలా గొప్పవాడిని, ఏటోడికి ఏం తెలియదు, ఏం చేయడు, ఇదే ఆయన చెప్పేది.